హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం కాకులువాలని శివయ్యకొండ, పెళ్లిళ్ళు జరగని ఆలయమైన గుంటూరు జిల్లా నర్సరావుపేటకు సమీపంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు, స్థల పురాణం, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కొండకావూరులో ఉన్న ప్రముఖమైన శైవక్షేత్రం. ఇక్కడ మహాశివుడు త్రికోటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మేము మంగళగిరి పానకాల స్వామి ఆలయం దర్శనం చేసుకొని మధ్యాహ్నం 3:30కి కోటప్పకొండకు స్టార్ట్ అయ్యాము. మంగళగిరి నుండి కోటప్పకొండ 87 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జర్నీ సమయం వచ్చేసి గంటన్నర సమయం పడుతుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి కోటప్పకొండకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కోటప్పకొండకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా గుంటూరు లేదా నర్సరావుపేట వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి బస్సులో కోటప్పకొండకి చేరుకోవచ్చు. కోటప్పకొండ గుంటూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో, నర్సరావుపేట నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే ఓన్ కార్ లేదా బస్సులో కోటప్పకొండకు రావాలనుకునేవారు విజయవాడ లేదా విశాఖపట్నం నుండి వచ్చేవారు ముందుగా గుంటూరు చేరుకొని అక్కడి నుండి నర్సరావుపేట మీదుగా కోటప్పకొండకు చేరుకోవచ్చు. అదే హైదరాబాద్ నుండి వచ్చేవారు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, నర్సరావుపేట మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. కోటప్పకొండ హైదరాబాద్ నుండి 270 కిలోమీటర్లు, విజయవాడ నుండి 100 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 470 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలా గంటన్నర సమయం ప్రయాణం చేశాక సాయంత్రం 5 గంటలకు కోటప్పకొండకి చేరుకున్నాము. కోటప్పకొండ ఆలయానికి వెళ్లే ఎంట్రన్స్లో ఇలా మహాశివుడి కుటుంబంతో ఉన్న అద్భుతమైన విగ్రహాలను చూడొచ్చు. అదిగోండి దూరంగా కొండపైన కనిపిస్తున్నదే కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర ఆలయం. కోటప్పకొండను ఎటువైపు నుండి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటాచలేశ్వరుడిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. క్రింద నుండి ఆలయం వరకు ఘాట్ రోడ్ ఉంటుంది. దాదాపు 4 కిలోమీటర్ దూరం ఈ ఘాట్ రోడ్లో పైకి వెళ్తే మనం ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఘాట్ రోడ్లో ఎంట్రన్స్కి ఇక్కడ కార్కి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇలా ఘాట్ రోడ్లో పైకి వెళ్తే మనకి ఆలయం యొక్క పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. కాకులు దూరని కారడివి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును, ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. కానీ కోటప్పకొండపై మాత్రం కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటంటే, దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలువబడుతుంది. కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు. త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో
కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికూటేశ్వరుని దర్శించి సేవిస్తాడు. ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లబామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది. అయితే గొల్లబామ మాత్రం చిన్నతనం నుండి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లబామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుని కొలిచేందుకు పాత కోటప్పకొండకు రావడం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివుడికి నైవేద్యంగా ఒక చల్లకుండలో పెరుగును తీసుకొని వస్తూ ఆయాసంతో కొండమెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు. మన వెహికల్ని పార్క్ చేసి ఆలయానికి వెళ్లే దారిలో ముందుగా మనకి కనిపించేది మహాశివుడి వాహనమైన నందీశ్వరుడు. ఆ కనిపిస్తున్నదే శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయ మెయిన్ ఎంట్రన్స్. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దర్శనానికి ముందు మనం దర్శించుకోవాల్సింది గొల్లబామను. ఈ ఆలయం ఈ మెయిన్ ఎంట్రన్స్ ప్రక్కన ఉన్న ఈ మెట్లు దిగి క్రిందకు వెళ్తే కుడివైపుకి ఉంటుంది. గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లబామ ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఒక కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే క్రిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు. కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లబామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగం దేవరకొండపై ఉన్న గృహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయం నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లబామ కూడా దేవునిలో ఐక్యమైపోతుంది. పదండి ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దాము. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇక్కడ మహాశివుని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికూటేశ్వరుని సేవించాలని అంటారు. ఇదే స్వామివారి ప్రధాన ఆలయం. ఈ ఆలయానికి ఎదురుగానే మనకి వివిధ రకాల దర్శన టికెట్స్ అమ్ముతారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వేళ్లనాటి చోళరాజైన కుల్లోత్తుంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇదేనండి స్వామివారి గర్భాలయం. లోపల స్వామివారు త్రికోటేశ్వరుడిగా దర్శనమిస్తుంటారు. దర్శించుకోండి. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజుల్లో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్మాణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నర్సరావుపేట, చిలుకూరుపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు ఇచ్చారు. అలా స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి కుడివైపుకి చూస్తే పైకి మెట్లు మార్గం కనిపిస్తుంది. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే నాగేంద్ర స్వామివారి పుట్ట, అలాగే పాతకోటయ్య స్వామివారి ఆలయానికి మార్గం కూడా ఉంటుంది. కోటప్పకొండ ఎత్తు 1782 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని క్రీస్తు శకం 1761లో నర్సరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహనాయుని నిర్మించారు.
అలా ఒక 200 మెట్లు పైకి ఎక్కి వస్తే మనకి నాగేంద్ర స్వామి వారి పుట్ట కనిపిస్తుంది. ఈ పుట్ట వెనుక నుండి వెళ్తే ఆ కొండపైన కనిపిస్తున్న పాత కోటయ్య స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. మీకు 3 కొండలను చూపిస్తాను చూడండి. ఆ పైన పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉన్నదే ఒక శిఖరం, ఆ ప్రక్కనే చిన్నగా ఉన్నది మరో శిఖరం, అలాగే శ్రీ త్రికోటేశ్వర స్వామి వెలసింది మరో శిఖరం. అలా ఈ 3 శిఖరాల పైన స్వామియే శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం. కోటప్పకొండలో మరో ప్రత్యేకత శివరాత్రి రోజు జరిగే ప్రబల ఉత్సవాలు. పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని ప్రతి ఏడాది శివరాత్రికి ఇలా ప్రభలు కట్టుకొని కోటప్పకొండకు రావడం ఆనవాయితీ. ఒక్కో ప్రభ వెంట ఊరంతా తరలి రావడం విశేషం. రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా 80 నుండి 100 అడుగుల ఎత్తున భారీ విద్యుత్ ప్రభలు శివరాత్రి వేళ ఇక్కడ భక్తులను కనువిందు చేస్తాయి. ఈ ఆలయానికి నర్సరావుపేట సంస్థానాధీశులు రాజా మాల్రాజా వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. బ్రహ్మదేవుడు మరియు దేవతలు దక్షిణామూర్తిని దర్శించి జ్ఞానబోధ చేయమని ప్రార్థించగా పరమశివుడు వారిని త్రికూటాచలానికి ఆహ్వానించి జ్ఞానోపదేశం ఇచ్చాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. అందువల్ల కోటప్పకొండను జ్ఞానక్షేత్రంగా కూడా పరిగణిస్తారు. ఈ పవిత్ర కొండపై వెలసిన శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం శివతత్వానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి, జ్ఞానప్రాప్తి, ఆధ్యాత్మిక బలం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. దక్షిణామూర్తి ఆలయం ప్రక్కనే మనకి ప్రసాదాల కౌంటర్ ఉంటాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7:30 వరకు తెరిచి ఉంటుంది. ఇదండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కొలువై ఉన్న కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.